ఆచారకాండలో వేదం చెప్తుంది ఇలా ఉంటేనే నీకు ఫలితం వస్తుంది, ఇలా లేని నాడు ఫలితం ఉండదు అని ఉంటుంది. పరమేశ్వరుని యొక్క సేవ చేసి విశేషమైన అనుగ్రహాన్ని పొందుదాం అనుకున్నప్పుడు ఇలా ఉండనప్పుడు అది కుదరదు అని ఈశ్వరుడు అన్నప్పుడు అలా ఉండకుండా పొందుదామని ఎలా అనుకుంటారు? పంచ కట్టుకోండి అంటారు. ఎందుకు పంచ కట్టాలి? పంచ కట్టుకోకపోతే వచ్చే నష్టం ఏమిటో మనకి వేదం చెప్పింది. పంచ అన్న మాటకి అర్థం ఏమిటంటే అది పట్టు పంచ, నూలు పంచ, బోళ్ళు ఉంటాయి. కానీ యథార్థముగా మాట్లాడవలసి వస్తే పట్టు పంచ కట్టుకుని పరమేశ్వర సన్నిధానములకు వెళ్లకుండా ఉండడం మంచిది. ఎందుకో తెలుసా? ప్రతి వస్తువుకి కూడా గుణదోషములు ఉంటాయి. ఒక్క పట్టు పంచ నెయ్యాలంటే ఎన్ని లక్షల పట్టు పురుగులో చచ్చిపోతాయి. మల్బరీ ఆకులు పెట్టి పట్టు పురుగుని పెంచి బాగా కడుపు నిండా తిని అది పట్టు దారాన్ని చుట్టూ అల్లుకుని పట్టుగూట్లో మెత్తగా ఉంది కదా అని పడుకుంటుంది. ఇక అది పడుకుని నిద్రపోవడం మొదలెట్టిన తర్వాత ఇక అది బయటికి రాలేదు, ఇక పట్టు దారం మొదలదు. ఇప్పుడు ఆ పురుగును ఒక్కదాన్ని తీసి బయటపడేయాలంటే పట్టు కాయని కోసేయాలి. కోసేస్తే దారం ఇంతంత ముక్కలైపోతుంది. అందుకే పట్టు కాయలన్నీ ఏం చేస్తారంటే మరుగునీళ్ళలో పడేస్తారు. మరుగునీటిలో పడిపోగానే పట్టు పురుగుకి తెలివి వస్తుంది. అది బయటికి వెళ్ళిపోవాలని దారాల మధ్యలోంచి వెళుతున్న మరుగునీటికి శరీరం ఉడికిపోతుంటే గిల 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 కొట్టుకుంటుంది. కొట్టుకుని బయటికి వెళ్లే మార్గం లేక తాను అల్లుకున్న గూట్లో తానే చచ్చిపోతుంది. చనిపోయిన తర్వాత పట్టుకాయని తీసుకొచ్చి కండికి పెట్టి తిప్పుతారు. తిప్పి దారాన్ని యువతలకి తీసేసి ఆ పట్టు కాయని దాంట్లో ఉన్నటువంటి పురుగుని వీధిలో పారేస్తారు. పశువులు తినేస్తాయి. మాంసాహారులైన పందులు మొదలైనటువంటివి తింటాయి. ఎంతో హింస ఉంది ఒక పట్టుపంచలో. ఒక పట్టుపంచ కట్టుకుని ఒక పట్టు చీర కట్టుకుని ఆర్జిత సేవకి వెళ్ళడం కన్నా నూలుతో చేయబడినటువంటి పంచ కట్టుకుని వెళ్ళడం సర్వోత్కృష్టము. నేను వేదాన్ని ప్రమాణం చేసి మాట్లాడుతున్నాను. ఎందుకో తెలుసా? వేదం ఒక మాట చెప్పింది. ఒక పంచ నేస్తే ఆ పంచకి అడ్డంగా నేసినటువంటి దారములనన్నింటినీ కూడా ఓతములు అని పిలుస్తారు. అలాగే నిలువుగా నేసినటువంటి దారములనన్నింటినీ కూడా ప్రాచీనతానములు అని పిలుస్తారు. నిలువుగా కొన్ని దారాలని, అడ్డంగా కొన్ని దారాలని పెడతారు. ఎంత జాగ్రత్తగా గంజిపోసి నేతగాడు ఆ చివరి నుంచి ఈ చివరికి ఇద్దరు కలిసి ఒక ప్రత్యేక పరికరాన్ని ఇలా తీసుకొస్తారు పరిగెడుతూ. అది దగ్గర పడుతుంది. ఎంత దగ్గర చేసి నేత నేసినా ఈ ఓతప్రోతముల మధ్యలో సన్నటి రంధ్రాలు ఉంటాయి పంచకి. ఒక నూలు పంచి నేను కట్టుకున్నాను అనుకోండి, జాగ్రత్తగా గమనిస్తే సన్నటి రంధ్రములు ఉంటాయి. ఒక సూదిని తీసుకొచ్చి ఇలా గుచ్చితే ఆ కన్నంలోకి దూరుతుంది దాని మొన. అంత చిన్న దారములు ఉంటాయి. ఒక్క వస్త్రాన్ని నేస్తే వేదం ఏం చెప్పిందో తెలుసా? ఆ వస్త్రం పూర్తి అయ్యేటప్పటికీ ఆ వస్త్రాన్ని దేవతలు ఆవహిస్తారు. ఎంతమంది దేవతలు ఆవహిస్తారని చెప్పారో తెలుసా? ఆ వస్త్రమునందు మొట్టమొదట అగ్ని ప్రవేశిస్తాడు, 2 వాయువు ప్రవేశిస్తాడు, 3 విశ్వే దేవతలు ప్రవేశిస్తారు, తర్వాత పితృదేవతలు ప్రవేశిస్తారు, తర్వాత ఆదిత్యుడు ప్రవేశిస్తాడు, తర్వాత ఓషధీ దేవతలు ప్రవేశిస్తారు. ఈ ఓతప్రోతముల మధ్యలో ఉండేటటువంటి సన్నటి కన్నాలలోకి నక్షత్ర మండలంలో ఉండేటటువంటి దేవతా మండలి అంతా అధిష్టానమై ప్రవేశిస్తుంది. ఒక్క పంచని కట్టుకున్నాడు అంటే అర్థం ఏంటంటే పంచకట్టు అంటే ఒక్కసారి పంచ కట్టుకుంటే ఇంతమంది దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నాడు అని గుర్తు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో బట్టని కాలుతో తొక్కడం కానీ, బట్టని కాలుతో తన్నడం కానీ, బట్టని కాలుతో ఎగరేయడం